కొని బోధించడానికి దాని యొక్క పుట్టుపూర్వతలతో ప్రారంభించి ఆ అంశం యొక్క పరిణామ రీతిని బోధిస్తూ తెలియజేసేటువంటి పద్ధతిని ఏమంటారు? ఇది ముఖ్యంగా మనకి బోధనా పద్ధతుల నుంచి అడిగాడు. చారిత్రక పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రశ్న పద్ధతి, పైవని అన్నాడు. ఇది చారిత్రక పద్ధతి. ఒక అంశాన్ని ఎన్నుకొని దాని పుట్టుపూర్వతలతో స్టార్ట్ చేసి దాని యొక్క ప్రస్తుత విధానాల గురించి మనం చెప్తే దాన్ని చారిత్రక పద్ధతి అని చెప్పేసి అంటాం అనమాట. దీంట్లో మళ్ళీ 4 రకాల జీవిత సంఘటనల పద్ధతిని, పరిణామ పద్ధతిని, ఇట్లా 4 రకాల అంశాలు అనేవి దీంట్లో ఉన్నాయి. ఓకే, ఉపన్యాస పద్ధతి అనేది మరి ఇది మనకి లెక్చర్ మీద అంటాం. ఇది టోటల్గా ఈ 3 కూడా ఉపాధ్యాయ కేంద్ర బోధనా పద్ధతులే. కాబట్టి దీంట్లో మరి హిస్టరీకి సంబంధించిన విషయాల్ని కూలంకషంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటే ప్రయోగాల ద్వారా విద్యార్థి ఆ యొక్క ప్రదర్శనని వివరిస్తారు. కాబట్టి తప్పనమాట. కాబట్టి ఇది ఆన్సర్ చారిత్రక పద్ధతి. ఓ పురాతన కట్టడం శిలస్మారకములకు సంబంధించిన నేపథ్యం బోధించి విద్యార్థుల్లో మంచి అవగాహన శక్తిని పెంపొందించడానికి దోహదపడే అంశం ఏది? నేపథ్యం బోధించి అంటే బ్యాక్గ్రౌండ్ అనేదాన్ని మనం బోధించాలన్నమాట. దానికి సంబంధించి ఉపన్యాస పద్ధత, చారిత్రక, పర్యటన, పైవనీయ, దానికి సంబంధించి కూడా మనం ఇందా చెప్పుకున్నట్టుగా చారిత్రక పద్ధతి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. తర్వాత ప్రాజెక్ట్ పద్ధతిలో తొలి సోపానం ఏది? మొత్తం 6 సోపానాలు అనేవి ప్రాజెక్ట్ పద్ధతిలో ఉన్నాయి అన్నమాట. మొత్తం 6 సోపానాలు ఉన్నాయి. సో సన్నివేశాన్ని ఏర్పాటు చేయటం, ఒకటి సన్నివేశాన్ని ఏర్పాటు చేయడం, రెండోది ఎంపిక ధ్యేయాన్ని రూపొందించుకోవడం, మూడోది ప్రణాళిక రచన, 4 ప్రణాళిక అమలు, మూల్యాంకనం, నివేదిక తయారు. దీంట్లో ఫస్ట్ది సన్నివేశాన్ని ఏర్పాటు చేయడం అనేది ఫస్ట్దిగా మనం చెప్పుకోవచ్చు. భారతదేశం ఆర్థిక వ్యవస్థ గురించి విద్యార్థికి అవగాహన కల్పించుకు బ్రిటిష్ వారి విధానాలతో సహసంబంధం ఏర్పాటు చేసి విషయ వ్యవస్థాపన చేసి, ఇది ముఖ్యంగా కరికులంలో సహసంబంధం నుంచి అడగటం అనేది జరిగింది. ఇక్కడ భారతదేశ వ్యవస్థ గురించి చెప్పాలంటే బ్రిటిష్ వారి గురించి కూడా చెప్పాలన్నమాట. కాబట్టి ఒక అంశాన్ని వేరే అంశంతో చెప్పినప్పుడు దాన్ని ఏమంటారంటే పాఠ్య విషయ సహసంబంధం అని చెప్పేసి అంటాం. అంతర్గతంగా ఏర్పడే సహసంబంధం అంటే విద్యార్థికి తెలిసిన విషయాలతో పాఠ్య విషయాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని అంతర్గతంగా ఏర్పడే సహసంబంధం అంటాం. అంతర్గత సహసంబంధం అంటే ఒక అంశాన్ని బోధించేప్పుడు దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా తెలియజేస్తే దాన్ని అంతర్గత సహసంబంధం అంటాం. బాహ్య సహసంబంధం అంటే ఒక అంశం అభివృద్ధి కావడానికి బాహ్యంగా ఏ అంశాలు దోహదపడ్డాయో దాన్ని బాహ్య సహసంబంధం అని చెప్పేసి. అంటే ఇది ప్రధానంగా మనకి సహసంబంధ ఉపగమం అనేటువంటి దాంట్లో మన 4 రకాల సంబంధాలనే ఉంటాయి. వాటిలో నుంచి ఆటం అనేది జరిగింది ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ టాక్సానమీ ఫర్ లెర్నింగ్, టీచింగ్, ఎస్సింగ్ అనేటువంటి పుస్తకాన్ని 2001లో రాసింది ఎవరంటే అండర్సన్ కాథోర్న్ వాళ్ళు రాశారు. ఇది ప్రధానంగా కాగ్నిటివ్ డొమైన్లో మరి వాళ్ళు పరిశోధన చేయడం జరిగింది. పరిశోధన చేసి ముఖ్యంగా 6 రకాల అంశాలను చెప్పారు. దాంట్లో సృజించడం అనేది ఒక 6 అంశంగా వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది అన్నమాట. సృజించుట, దాన్ని క్రియేషన్ అని చెప్పేసి చెప్పారనమాట. నెక్స్ట్ ఇక్కడ దవే గురించి మనకు తెలిసిందే, ఆయన మానసిక శాస్త్ర రంగంలో పరిశోధన చేశాడు. డేవిడ్ క్రాత్వోల్ భావవేశ రంగంలో పరిశోధన చేశాడు. బ్లూమ్స్ జ్ఞాత రంగంలో పరిశోధన చేయడం జరిగింది. ఈ కాగ్నిటివ్ డొమైన్లో పరిశోధన చేసిందే మరి అయినా అండర్సన్ క్రాత్వోల్ ఉన్న వాళ్ళు దాన్ని మళ్ళీ రివైజ్డ్ టాక్సానమీ అని చెప్పేసి అంటాం. రివైజ్డ్ టాక్సానమీ అని చెప్పేసి అంటాం. దీంట్లో మరి ఆయన మరి రివైజ్ చేసి దాన్ని మరి ఈ యొక్క బుక్ని రాయటం అనేది జరిగింది అనమాట. దాంట్లో ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు. పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి ఒక పోస్టర్ని తయారు చేయలేదు ఏ విద్యా ప్రమాణాలు ఎన్నోదని చెప్పేసి అన్నాడు. ఇది మొత్తం 4వ, 2వ, 3వ, 6వ. సో 6వది. మొత్తం 6 ఏమున్నాయి? ఫస్ట్ విషయ అవగాహన, ఇవన్నీ కూడా మనకు రావాలండి. విషయ అవగాహన. రెండోది ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం. 3 సమాచార సేకరణ నైపుణ్యాలు. 4వది సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. 5వది పఠన నైపుణ్యాలు. 6వది ప్రశంసా సున్నితత్వం అనేటువంటి అంశాలు. 6 అంశాలు ఉన్నాయి. విషయ అవగాహన, ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం, సమాచార సేకరణ నైపుణ్యాలు, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, పఠన నైపుణ్యాలు, ప్రశంసా సున్నితత్వం అనే అంశాలు. ప్రశంసా సున్నితత్వం దాంట్లో కొన్ని అభ్యాస సూచికలు ఉన్నాయి. దాంట్లో విద్యార్థి పోస్టర్ని తయారు చేయడం కావచ్చు, లేకపోతే స్లోగన్స్ తయారు చేయడం కావచ్చు, ఓకే, నినాదాలు తయారు చేయడం కావచ్చు, ఓకే, ఇలాంటివన్నీ కూడా మనకి దీంట్లో మనం నేర్చుకుంటాం. సో 6వ విద్యా ప్రమాణంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సాంఘిక శాస్త్ర ప్రయోగ కుచ్చాలు భావన నొక్కి చెప్పడం కాకుండా దాన్ని ఒక పని అనుభవం పేరుతోటి ప్రవేశపెట్టిన వారు ఎవరు? కొఠారి కమిషనర్, యశ్పాల, జాతీయ విద్యా విధానం. ఇది జాతీయ విద్యా విధానం 1986లో. ఇది ముఖ్యంగా మనకి బోధనా పద్ధతిలో కృత్యాధార పద్ధతి అనే దాంట్లో ఉంటుందండి. కృత్యాధార పద్ధతిలో మనకి ఇవ్వటం జరిగింది. కృత్యాధార పద్ధతిలో ముఖ్యంగా 1986 జాతీయ విద్యా విధానం ఏం చెప్పిందంటే ఈ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ అనే దాన్ని పని అనుభవం పేరుతో మనం ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు సిఫారసు చేయడం జరిగింది అనమాట.
విద్యార్థులు ప్రత్యక్ష ఉదాహరణను నుంచి కొన్ని ప్రత్యేక విషయాలను పరిశీలించి సూత్రాలు కానీ సాధారణీకరణ కానీ చేస్తారనేది ఏ దృక్పథానికి సంబంధించింది. ముఖ్యంగా సమస్య పరిష్కార పద్ధతికి సంబంధించింది. నిగమనాత్మక, అగమనాత్మక, విశ్లేషణ, సంశ్లేషణ. ఇది అగమనాత్మక దృక్పథానికి సంబంధించింది అన్నమాట. సూత్రాలను నిర్ధారణ చేస్తే దాన్ని నిగమనాత్మక అంటాం. సంబంధిత విషయాన్ని అనేక భాగాలు విడదీసి అధ్యయనం చేసే విశ్లేషణ అంటాం. విడదీసిన అంశాన్ని కలిపితే దాన్ని సంశ్లేషణ అని చెప్పేసి అంటాం అన్నమాట. తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్తుంది. సమాచారంలో అంశాలని కలిపి తెలియని సమాచారం వ్యక్తం అయింది యథార్థ కావడం తోడ్పడే ప్రక్రియని ఏ పద్ధతిని పిలుస్తారంటే ఆగమన, నిగమన, విశ్లేషణ, సంశ్లేషణ అన్నాడు. దీనికి సంశ్లేషణ. సంశ్లేషణ మనం ఏం చేస్తాం? సంశ్లేషణ సంబంధిత విషయాలు మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే విడిగా ఉన్న విషయాన్ని కలుపుతాం అన్నమాట. కలపడం అంటే ఇది మనం అధ్యయనం చేసిన తర్వాత కలుపుతాం కాబట్టి ఇది అంతా తెలిసిన విషయాలే. కాబట్టి తెలిసిన విషయాలు మొత్తాన్ని కూడా కలిపి ఇప్పుడు కలపడం ద్వారా ఏమవుతుంది, మనకి ఒక తెలియని విషయం బహిర్గతం అవుతుంది అనమాట. తెలియని విషయం బహిర్గతం. అందుకే ఇక్కడ తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళుతుంది. సమాచార అంశాలని కలిపి అన్నాడు. సమాచారం అంటే తెలియని అంశం వ్యక్తమై యథార్థం కావడానికి తోడ్పడే ప్రక్రియ అని చెప్పేసి అన్నాడు. సో ఈ ఎగ్జాంపుల్ ప్రకారం మనం తీసుకుంటే అది సంశ్లేషణ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 37 చూడండి. విద్యార్థులు ఒక అంశంపై తమ ఆలోచనల ప్రతిభను ఇచ్చిన సమయంలో ప్రవాహం వలె వ్యక్తం చేసేలా ప్రేరేపించండి ఏమంటారు? ఉపన్యాసమా, మేధోమథనమా, క్విజా, లేకపోతే పాత్ర పోషణ అంటారు. మేధోమథనం దీన్నే బ్రెయిన్ స్టార్మింగ్ అని చెప్పేసి అంటాం. బ్రెయిన్ స్టార్మింగ్ లో ఒక అంశానికి సంబంధించి ఒక అంశాన్ని ఇచ్చేసి దాని యొక్క విద్యార్థి యొక్క ఆలోచనలు మనం స్వీకరించడం అనేది జరుగుతుంది. ఇది మనకి విద్యార్థులు ఉన్న ఆలోచన విధానాన్ని మనకి తెలియజేస్తుంది అనమాట. మంచి యూనిట్ యొక్క ఉండాల్సిన లక్షణం ఏది? మంచి యూనిట్ యొక్క లక్షణం ఏది? మంచి యూనిట్ యొక్క లక్షణాలు మనం తీసుకుంటే ఫస్ట్ది సంధానం, రెండోది అనుసంధానం, పని అనుభవం, విద్యార్థి కేంద్రం. సంధానం, అనుసంధానం, పని అనుభవం, విద్యార్థి కేంద్రం, నిడివి, భవిష్యత్ అవసరాలు, బోధనోపకరణాలు, సాంఘిక భౌతిక సంబంధాలు, మూల్యాంకనం, గ్రంథాలు. ఇవన్నీ కూడా మనకి మంచి యూనిట్ యొక్క లక్షణాలు. ఏమిటి చూడండి? సంధానము, అనుసంధానము, పని అనుభవము, విద్యార్థి కేంద్రం, నిడివి, భవిష్యత్ అవసరాలు, బోధనోపకరణాలు, సాంఘిక భౌతిక సంబంధాలు, మూల్యాంకనం, గ్రంథాలు అనేవి ఒక మంచి ప్రదర్శనకు ఉండాల్సినటువంటి లక్షణాలు అనమాట. మొత్తం 10 రకాల అంశాలు ఉంటాయి. అంటే ఒక డెమోన్స్ట్రేషన్ అనేది ఎలా ఇవ్వాలి అంటే ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి డెమోన్స్ట్రేషన్ దానికి. ఓకేనా? అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఈ ప్రదర్శనకు ఉండాల్సిన లక్షణం ఏది అన్నాడు. లక్షణం ఏది? పని అనుభవం, నిడివి, భవిష్యత్ అవసరాలు, పైవెన్యూ. చూడండి, పని అనుభవం ఉంది, నిడివి ఉంది, భవిష్యత్ అవసరాలు ఉంది. కాబట్టి పైవెన్యూ సరైనటువంటి సమాధానంగా మనం చెప్పవచ్చు. కొన్ని సందర్భాలు ఏం చేస్తా అంటే ప్రదర్శన లక్షణాలకి లేనిది ఏది అని చెప్పేసి అడుగుతుంటారు అనమాట. అలాగనే అడగడానికి అవకాశం అనేది ఉంది. 39 విద్యార్థులు పాఠ్యాంశానికి సంబంధించిన కొత్త విషయాలు నేర్చుకోవడం కోసం వారిని మానసికంగా సంసిద్ధపరచడానికి నిర్వహించే సోపానం ఏది? ఇది మనకు ముఖ్యంగా తీసుకుంటే యూనిట్లో పూర్వజ్ఞాన పరిశీలన, ప్రేరణ, ప్రదర్శన, అభ్యసన, నిర్వహణ. సో కాబట్టి విద్యార్థులు సంసిద్ధపరచాలి. కొత్త విషయాన్ని సంసిద్ధపరచడానికి మనకు ప్రేరణ కలిగించాలి. విద్యార్థులు ప్రేరణ కలిగిస్తే విద్యార్థి సంసిద్ధ కావడానికి అవకాశం అనేది ఉందన్నమాట. విద్యార్థులు తాము నేర్చుకున్న విషయాన్ని ఒక క్రమ పద్ధతిలో మరి పొందుపరచడానికి అవకాశం కల్పించేటువంటి సోపానం ఏది? అభ్యసన, నిర్వహణ, ప్రదర్శన, పూర్వజ్ఞాన పరిశీలన, సమీక్ష. సో దీనికి సరైనటువంటి సమాధానం ఏంటంటే అభ్యసన, నిర్వహణ. రైట్ ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మనకి 40 బిట్స్ టెస్ట్ నెంబర్ 21కి సంబంధించినటువంటి మరి విషయాల్ని మనం ఈ క్లాస్లో మనం సంపూర్తిగా నేర్చుకున్నాం. మరి నెక్స్ట్ క్లాస్లో మరి మరొక టెస్ట్ తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.